హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారి లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మెరుపు వేగంతో దూసుకొచ్చి డివైడర్ ని ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న దంపతులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో దంపతులు బయటపడగా వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు పల్టీలు కొట్టింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని చిలకలూరిపేటకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ కేపీహెచ్పీ నుంచి గుడివాడ వెళ్తున్న దారిలో హైత్ నగర్ దాటిన తర్వాత కాంట్రాక్టర్ సేఫ్టీ మెథడ్స్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మా వెహికల్ అదుపు తప్పి అక్కడ ఫ్లైఓవర్ కోసం దోమిన కానాల్లో పడిపోయి మాకు మేజర్గా దెబ్బలు తగిలినాయి. మా మిస్సెస్కి బాగా నెక్ రైట్ హ్యాండ్ బ్రేక్ అయింది. సో దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే అక్కడ ఏం సైన్ బోర్డ్స్ ఇట్లా ఏం లేవండి? సైన్ బోర్డ్స్ ఇట్లా అక్కడ ఏం లేవా? సైన్ బోర్డ్స్ ఏమి లేవు. స్పీడ్ బ్రేకర్కి సంబంధించిన స్పీడ్ బ్రేకర్లు ఏమి లేవు. అక్కడ ఏమి సేఫ్టీ మెజర్మెంట్ అనేది ఏది మెయింటైన్ చేయలేదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ 4 days నుంచి 5 vehicles డ్యామేజ్ అయినాయి. సో అక్కడ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉందన్నమాట. సో కాబట్టి దీని మీద తగిన అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. మీరు ఎంతమంది ఉన్నారు కార్లో? మేము 4 members ఉన్నాము. మా మిస్సెస్కి మేజర్గా దెబ్బలు తగిలినాయి. మీ పేరు? శ్రీనివాసరావు.